ఇంట్లో ఏమన్నారు? ఏంది ఇలాంటి బట్టలు వేస్తున్నావు, అట్లా వేస్తున్నావు, మనం పోయింది చిన్న విలేజ్ నుంచి కదా. లేదు లేదు అలా ఏమనరు. మా పేరెంట్స్ ఎలా అంటే ఎక్కడ ఉంటావో అక్కడ తగ్గట్టు ఉండాలి అంటారు. దే ఎంకరేజెస్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అక్కడ ప్రకారంగానే ఉండాలి. అదే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఎలా ఉంటానో అలా ఉండాలి అని చెప్తారు. రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు అసలు? రీల్స్ అరౌండ్ 2-3 years ago. సో స్టార్టింగ్ లో ఫాలోవర్స్ వచ్చిరా? ఈ మధ్య వస్తున్నారా? లేదు లేదు అప్పుడు కూడా వచ్చారు. టిక్ టాక్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఓహో, నువ్వు కూడా టిక్ టాక్ బ్యాచా? అవును. ఓకే. అప్పుడు లాక్డౌన్ ఎఫెక్ట్. ఓకే. టిక్ టాక్ లో ఎంత ఉండే ఫాలోవర్స్? అరౌండ్ 200K. నార్మల్ గా టిక్ టాక్ వల్ల చాలా మంది ఫ్యామిలీలు చెడిపోయినాయి, చాలా మంది ఫ్యామిలీ కపుల్స్ కూడా గ్యాదర్ అయ్యారు, లైక్ పెళ్లిళ్ళు కూడా అయినాయి కదా టిక్ టాక్ వల్ల. టిక్ టాక్ ఫ్యామిలీ అవునవును. లవర్స్ కూడా విడిపోయారు దాని వల్ల. మేబీ తెలీదా మీకు? తెలీదు. ఓకే. జనరల్ గా చాలా జరిగాయి టిక్ టాక్ కారణంగా. జనరల్ గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రపోజల్స్ కామన్ కదా. సో ఇప్పుడు రైట్ నౌ ప్రపోజల్స్ వస్తుంటాయా మీకు? వస్తూ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్? ఏ టైప్ ఆఫ్? ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసేలో ఒక 4 రకాలుగా ప్రపోజ్ చేస్తారు. ఒకటి మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, మీకు బాయ్ ఫ్రెండ్ ఉందా, లేదంటే మ్యారేజ్ అయిందా, లేకపోతే నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని ఈ టైప్ ఆఫ్ గా పెడుతుంటారు కదా మెసేజెస్. సో మీకు వచ్చే మెసేజెస్ ఏంటి ఎక్కువ? ఓకే, నా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ దే యూజువల్లీ యు ఆర్ బ్యూటిఫుల్, షెల్ వి మీట్, కప్ ఆఫ్ కాఫీ, సమ్ డిన్నర్, లంచ్ ఇలా వస్తూ ఉంటాయి. కలిసిరు ఎవరికైనా ఎప్పుడన్నా మీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన వాళ్ళకి? కలిసాను. కలిసారా? అంత ఈజీగా? అంటే ఎందుకు? అంటే వాళ్ళ ప్రొఫైల్ నచ్చా? అలా ఏం కాదు, వర్క్ ప్రకారంగానే కైండ్ ఆఫ్. ఇప్పుడు మీరైనా ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేశారు కదా, అలా ఇప్పుడు మీరు కూడా ఇన్స్టాగ్రామ్ తో పరిచయం, అలా చెప్తున్నా. ఓకే. అండ్ ఫోటో షూట్స్, సమ్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ ఆర్టిస్ట్, సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా. ఈ మధ్య మీకు ఫోటో షూట్స్ ఎక్కువ అయిపోయినాయి, ఎందుకు అలా? అంటే ప్రమోషనా లేకపోతే మీరు ఇష్టంతో చేయించుకుంటున్నారా? ఇష్టంతోనే చేయించుకుంటున్నా. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అనగానే వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ మీకు మేము ఫ్రీ ఫోటో షూట్ చేస్తాము, మా ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, సో మేము చేసిన వర్క్ ఇది చూడండి, మాకు తెలిసిన ప్లేసెస్ ఉన్నాయి ఫోటోషూట్ ప్లేసెస్, అక్కడికి వెళ్దాము, సమ్ డ్రెస్సెస్ మీరు తెచ్చుకోండి అని చెప్తారు. అవును. ఒకవేళ మేకప్ మీరు చేసుకుంటే ఓకే, లేదంటే మేము ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే మేము కొలాబరేషన్ అయిన మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మీకు మేకప్ వేస్తారు అని చెప్తారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కొంతమంది పేరు చెడగొట్టేస్తున్నారు సీరియస్లీ. అంటే ఇట్లా ఫోటోషూట్ కానీ తీసుకెళ్ళి అమ్మాయిలకు మిస్బిహేవ్ చేయడము, ఒక గ్యాంగ్తో కలిసి ఇక సమ్ వాళ్ళకి ఇంకా ఏదో ఫ్లర్ట్ లాగా చేయడము, ఇట్లా చేస్తారు. సో మీరు చాలా వరకు ఫోటోషూట్ చేయించుకున్నారు కదా, సో మీతో ఎవరైనా ఇట్లా మిస్బిహేవ్ చేస్తారా ఫోటోగ్రాఫర్స్? అలా ఏం చేయలేదండి మిస్బిహేవ్ అయితే. దే ఆర్ వెరీ జెన్యూన్. ఇప్పుడు కొంతమంది స్టిల్స్ చెప్పేటప్పుడు కావాలని చూకే టచ్ చేస్తూ ఉంటారు కదా, అట్లా? అలా అంటే నార్మల్లీ హ్యాండ్స్ అలా వైల్ దే టెల్లింగ్ మూమెంట్. అంటే అది కరెక్ట్ అంటారా వాళ్ళు అట్లా చేయడం? అంటే వచ్చి ఇక్కడ డ్రెస్ ఇలా పట్టుకుని ఇలా కిందికి అంటూ ఉంటారు, కొంచెం ఇలా చేయమంటారు, హెయిర్ లో హ్యాండ్ వేసి ఇట్లా. అంటే నేను చూసిన అది, నేను చూడకుండా అయితే నేను మాట్లాడాను. సో మీరు ఫోటోషూట్స్ చాలా వరకు అయితే ఇప్పుడు మీ సగం ప్రొఫైల్ ఫోటోషూట్సే ఉన్నాయి. సో అట్లా ఎవరైనా మిస్బిహేవ్ చేసారా? అలా ఏం చేయలేదండి. చేయలేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు లాభం ఉందా, నష్టం ఉందా? ఎలా నష్టం అయితే ఏమీ లేదు, లాభం అంటే మేబీ అరౌండ్ 2-3% అంతే. నాకైతే అంత లాభం అన్నట్టు ఏమైతే అనిపించట్లే. ప్రమోషన్స్ ఏం చేయరా మీరు? చేస్తాం. ఎంత సంపాదిస్తారు నెలకి? అది అలా సీక్రెట్. సీక్రెట్ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం రాలేదు, నువ్వు సంపాదించుడికి నీ ఖర్చులకి మేకప్ కి ఎగిరిపోతుంది మొత్తం. అదైతే పాయింటే, వచ్చినట్టు అయిపోతున్నాయి. సో మీరు మేకప్ అవడానికి ఎంత టైం తీసుకుంటారు? నేను చాలా త్వరగా రెడీ అవుతా, లైక్ 10-15 minutes. ఓకే. మీ పేజ్ లో వెళ్ళి చూస్తే పబ్ లో వీడియోస్ కూడా ఉన్నాయి కదా. అవును ఉన్నాయి. సో గట్టిగా తలిగిస్తారా మందు? నేను యూజువల్లీ తాగనండి. ఐ గో టు పబ్స్, ఐ ఎంజాయ్ మ్యూజిక్ అంతే. అదేదో మనం కార్ లో వినొచ్చు, హెడ్ ఫోన్ లో వినొచ్చు కదా, పబ్ కి వెళ్ళాలా? అంటే డాన్స్ కూడా చేయొచ్చు కదా రోడ్ మీద. ఇప్పుడు ఎవరైతే మరి రోడ్ పైన డాన్స్ చేయలేం కదండి. సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడండి. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్. కాదు, ఇంత అందంగా ఉన్నావు, అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజల్స్ అంటే నాకు ఈ రోజుకి కూడా వస్తాయి, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. అంటే లవ్ మీద ట్రస్ట్ ఉందా మీకు? లవ్ పైన ట్రస్ట్ ఉంది. ఎట్లా ఉంది ట్రస్ట్? మీరు లవ్ చేయలేదు కదా. నేను లవ్ చేయకపోయినా నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీలో లవ్ మ్యారేజెస్ జరిగాయండి. ఓకే. సో దే ఆర్ లివింగ్ అ హ్యాపీ లైఫ్.
సో అందరు అలాగే ఉంటారంటారా? సి అది ఒక వ్యక్తిత్వం బట్టి, అది మనం జడ్జ్ చేయలేము వాళ్ళ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ బట్టి. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత జనరల్ గా మీరు రీల్స్ చూస్తుంటారు కదా, Hmm. సో ఏదైనా నచ్చని కేటగిరీ రీల్స్ వస్తాయా మీకు? అంటే మీకు నచ్చని కేటగిరీ అంటే రీల్స్ లలో వస్తాయి చాలా రేర్ గా, ఏ టైప్ ఆఫ్? కైండ్ ఆఫ్ లైక్ జంగ్లీ వీడియోస్. జంగ్లీ వీడియోలా అంటే అంటే మీరు అర్థం చేసుకోండి ఇక. చెప్తే బాగుంటది, నేను మళ్ళీ ఏవో ఊహించుకుంటా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో లైక్ 18+ కంటెంట్ చాలా ఎక్కువగా అవుతుంది. సో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువ అవే వస్తున్నాయి. సో నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దోస్. ఓకే, మీరు టిక్ టాక్ బ్యాచ్ కాబట్టి టిక్ టాక్ పోయినప్పుడు ఏమనిపించింది? అబ్బా ఎందుకు పోయింది అనిపించింది. లిటరలీ ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఎన్ని రోజులు డిప్రెషన్ లో ఉన్నావు? ఎన్ని రోజులు డిప్రెషన్ లో ఉన్నావు? డిప్రెషన్ అంటూ ఏం లేదు. సంథింగ్ నేను అనుకున్నా వేరే ఏమైనా అప్లికేషన్ రావాలి సేమ్ టిక్ టాక్ లాగానే. ఓకే, ఐ నీడ్ టు డూ రీల్స్ అలా. ఇన్స్టా వచ్చేసింది. ఇన్స్టా వచ్చేసింది. సో ఐ వాస్ వెరీ ఇప్పుడు ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా, 1 lakh ప్లస్ ఉన్నారు, 1,38,000. యా. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయింది అనుకో, ఏంటి పరిస్థితి? ఇన్స్టాగ్రామ్ పోతే ఏం పరిస్థితి ఏం లేదు. అగైన్ సేమ్ పూజ సిచ్యువేషన్. చేస్తాం మళ్ళీ ఇంకో యాప్ రావాలని. ఇంకొకటి రావాలి అని పూజ యూట్యూబ్ లాంటిది ఏం లేదా? యూట్యూబ్ లేదండి. నేను యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసా బట్ చెయ్యట్టే. సరే, మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా, అవును సో ఏమైనా నాకు ఆఫర్స్ వచ్చాయా? ప్రెసెంట్ వచ్చినాయండి. అంటే నేను వెబ్ సిరీస్ చేశాను. మూవీలో అంటే లైక్ 2 సపోర్టింగ్ రోల్స్ అయితే చేశాను నేను.